ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము బలుల కంటే కనికరమును, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానమును, తన జనుల నుంచి దేవుడు విధేయతను కోరుతున్నాడనే విషయాన్ని మనము ఈ సందర్భంగా తెలుసుకుందాం. ఒకరోజు సమూవేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులైన తన ప్రజల మీద నిన్ను రాజుగా అభిషేకించడానికి నన్నే పంపాడు కదా, యెహోవా మాట విను అని పలికాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలా సెలవిచ్చాడన్నారు, అమలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసింది నాకు జ్ఞాపకం ఉన్నది. వారు ఐగుప్తుల నుంచి రాగానే అమలేకీయుల వారికి విరోధులై మార్గములో వారి మీదికి వచ్చారు కదా. కాబట్టి నీవు పోయి కనికరించక అమలేకీయులని హతము చేస్తూ పురుషులని, స్త్రీలను, బాలులను, పసిపిల్లలని, ఎద్దులని, గొర్రెలని, ఒంటెలని, గాడిదలని అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా పూర్తిగా పాడు చేసి అమలేకీయుల్ని నిర్మూలన చెయ్యు అని చెప్పారు. అంతటా సౌలు జనుల్ని పోగు చేసి తెలాయీములో వారిని లెక్క పెట్టగా కాల్బలము 2,00,000 మంది, యోధావారు 10,000 మంది ఉన్నారు. అప్పుడు సౌలు అమలేకీయుల ప్రధాన పట్టణానికి వచ్చి లోయలో పొంచి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేశారు కనుక అమలేకీయులతో నేను మిమ్మును నాశనం చేయకుండా ఉండేలా మీరు వారిలో నుంచి బయలుదేరి వెళ్ళండి అని కేనీయులకు వర్తమానము పంపారు. కేనీయులు అమలేకీయుల్లో నుంచి వెళ్ళిపోయారు. తరువాత సౌలు అమలేకీయుల్ని హవీలా నుంచి ఐగుప్తు వరకు కూడా ఉన్న షూరు వరకు తరిమి హతం చేశాడు. అమలేకీయుల రాజైన హగగును ప్రాణముతో పట్టుకొని ప్రజలందరినీ కత్తి చేత నిర్మూలన చేశాడు. సౌలు జనులు కూడి అగగును గొర్రెల్లోనూ, ఎడ్లలోనూ, క్రొవ్విన గొర్రె పిల్లలలోనూ మంచి వాటిని నిర్మూలన చేయక ప్రత్యేకముగా ఉంచి పనికిరాని నీచ పశువుల్ని మాత్రము నిర్మూలనము చేశారు. అప్పుడు యెహోవా వాక్కు సమూవేలుకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చింది, సౌలు నన్ను అనుసరింపక వెనుతీసి నా ఆజ్ఞల్ని గైకొనకపోయాడు కనుక, నాకు విధేయత చూపలేదు కనుక అతన్ని రాజుగా నిర్ణయించిన దానికి నేను దుఃఖపడుతున్నాను. అందుకు సమూయేలు బాధపడి రాత్రంతా యెహోవాకు మొరపెడుతూనే ఉన్నాడు. సౌలు అంటే సమూయేలుకు చాలా ఇష్టం. ఉదయాన్నే సమూయేలు లేచి సౌలుని ఎదుర్కోవడానికి పోగా సౌలు కర్మెలకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలకు వెళ్ళిపోయాడన్న సమాచారము విన్నాడు సమూయేలు. తరువాత అతడు సౌలు దగ్గరికి రాగా సౌలు, యెహోవా వల్ల నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అని సౌలు సమూయేలుతో అన్నాడు. సమూయేలు, అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాడు. అందుకు సౌలు, అమలేకీయుల దగ్గర నుంచి ప్రజలు వీటిని తీసుకొచ్చారు. నీ దేవుడైన యెహోవాకు బలుల్ని అర్పించడానికి జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చారు. మిగిలిన వాటినన్నిటినీ మేము చంపివేశాము, నిర్మూలన చేశాము అన్నాడు. సమూయేలు, నీవు మాట్లాడవద్దు, యెహోవా రాత్రి నాతో చెప్పిన మాట నీకు తెలియచేస్తాను విను అని సౌలుతో చెప్పగా సౌలు, చెప్పుము అని అన్నాడు. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రాలకి శిరస్సు వయ్యావు.
యెహోవా ఇశ్రాయేలీయుల మీద నిన్ను రాజుగా అభిషేకించాడు. యెహోవా నిన్ను పంపి పాపాత్ములైన అమలేకీయుల్ని నిర్మూలన చేయమని చెబితే నీవు పూర్తిగా వారిని నిర్మూలన చేయక ఇంకను కొంతమందిని నీవు ఉంచావు. నీవు యెహోవా మాట ఎందుకు వినలేదు? వారు నిర్మూలం అయ్యే వరకు వారితో యుద్ధము ఎందుకు చేయలేదు అని సెలవిచ్చాడు. దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టిలో ఎందుకు కీడు చేశావు అని అన్నాడు. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గములో పోయి అమలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చాను, కానీ అమలేకీయులను నిర్మూలన చేశాను అన్నాడు. అయితే గిల్గాలులో ప్రజలని దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి దోపిడిలో నాశనం చేయవలసిన దానిలో గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొచ్చాను అని సమూయేలుతో చెప్పాడు సౌలు. అందుకు సమూయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనక యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలుల్ని అర్పించడం వల్ల ఆయన సంతోషిస్తాడా? ఆలోచించు. బలులు అర్పించడం కంటే, ఆజ్ఞను గైకొనడం కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినడము, యెహోవా మాట వినడము శ్రేష్టము. తిరుగుబాటు చేయడం, సోది చెప్పడం అనే పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచడం, మాయా విగ్రహాలని గృహదేవతల్ని పూజించడములో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించావు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు అని సమూయేలు సౌలుతో చెప్పాడు. సౌలు జనులకు జడిసి వారి మాట వినడం వల్ల నేను యెహోవా ఆజ్ఞను నీ మాటల్ని మీరి పాపము తెచ్చుకున్నాను, కాబట్టి నీవు నా పాపాన్ని పరిహరించు. నేను యెహోవాకు మొరపెట్టేలా నా కోసం నీవు మొక్కు, యెహోవాకు విన్నవించు అని తిరిగి సమూయేలును ప్రాధేయపడ్డాడు, వేడుకొన్నాడు. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించావు కనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించాడని చెప్పాడు. సమూయేలు వెళ్ళిపోవాలని తిరగ్గా సౌలు అతని వస్త్రపు చెంగు పట్టుకోవడం వల్ల అది చెనిగింది, రెండుగా చెనిగింది. అప్పుడు సమూయేలు అతనితో ఇలా అన్నాడు, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు అని పలికి ఉన్నాడు. ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. అందుకు సౌలు, నేను పాపం చేశాను, అయినా నా ప్రజలు పెద్దల ఎదుట ఇశ్రాయేలీయుల ఎదుట నన్ను ఘనపరిచి యెహోవాకు మ్రొక్కడానికి నేను పోగా నాతో కూడా తిరిగి రమ్ము అని అతన్ని వేడుకోవడం వల్ల సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాడు. సౌలు యెహోవాకు మొక్కిన తరువాత సమూయేలు అమలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పాడు. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణ భయము నాలో నుంచి పూర్తిగా తొలగిపోయిందే అని చెప్పాడు. సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతానం లేకుండా చేసింది, స్త్రీలలో నీ తల్లికి సంతానం లేకుండా పోతుందని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును ముక్కముక్కలుగా నరికివేశాడు. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాడు. సౌలును గిబియాలోని తన రాజమందిరానికి వెళ్ళిపోయాడు. సమూయేలు చనిపోయే వరకు సౌలును చూడటానికి వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడయ్యాడు. తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా సంతాపపడ్డాడు. సౌలు రాజవంశము తన కుమారుల వంశమంతా, సౌలు వంశమంతా రాజవంశముగా ఉండవలసినటువంటి మహోన్నత స్థితిని సౌలు కోల్పోయాడు. యెహోవా మాట పట్ల అవిధేయత చూపడం వల్ల దేవుని ప్రేమకు, దేవుని యొక్క దీవెనలకు దూరమయ్యాడు. అదే తరుణంలో సమూయేలు, యెషయా కుమారులలో ఒకరిని నీవు అభిషేకించు అని చెప్పగా సమూయేలు యెషయి దగ్గరికి బయలుదేరాడు.
ఏసాయి కుమారులు అప్పటికి ఉన్నటువంటి 7 కుమారులు వరుసగా నిల్చోబెట్టినప్పుడు పెద్దవాడు ఎలియాబుని చూచి, నిజముగా యెహోవా అభిషేకించేవాడు ఈయనేమో ఆయన ఎదుటి నిలిచి అభిషేకించడానికి సిద్ధముగా ఉన్న సమయంలో యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాడు, అతని రూపాన్ని అతని ఎత్తును లక్ష్య పెట్టకు, నేను అతన్ని త్రోసివేశాను. మనుషులు లక్ష్యపెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. యెషయి అబీనాదాబుని పిలిచి సమూయేలు ముందుకు అతను రప్పించగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదని అన్నాడు. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతన్ని కోరుకోలేదని చెప్పాడు. యెషయి తన 7 కుమారుల్ని సమూయేలు ముందుకు పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పాడు. నీ కుమారులంతా ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగ్గా అతడు ఇంకా కడపటి వాడు ఒకడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలని కాస్తున్నాడు అని చెప్పాడు. అందుకు సమూయేలు, నీవు వారిని పిలిపించు, అతడిక్కడికి వచ్చే వరకు మనం భోజనమునికి కూర్చోలేము అని చెప్పాడు. అతడు వారిని పిలువనంపిన సమయంలో లోపలికి తోడుకొని వచ్చారు. అతనే దావీదు. అతను ఎర్రని వాడును, చక్కని నేత్రాలు కలవాడును, చూడడానికి సుందరమైన వాడుగా ఉన్నాడు. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించు అని యెహోవా స్వరము సమూయేలుకి వినిపించింది. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ముందు వానికి అభిషేకం చేశాడు. నాటి నుంచి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చింది. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. విధముగా దావీదు గొర్రెల కాసుకుంటూ తన యొక్క ఆ గొర్రెలను సంరక్షిస్తూ ఆ చెట్టు కింద కూర్చొని నిత్యము కూడా యెహోవాని గానం చేస్తూ ఉండేవాడు. సితారుతో వాయిస్తూ పాటలు పాడుకుంటూ తన్మయములో ఉండేవాడు. యెహోవా దేవుణ్ణి మనసారా ఆరాధిస్తూ ఉండేవాడు. అటువంటి ఆరాధనకు ఫలితముగా దావీదు వంశము నుండి తన యొక్క వారసత్వముగా ఆ యొక్క సింహాసనంపై, దావీదు వంశము తాలూకా సింహాసనంపై కూర్చుని రాజు పరిపాలిస్తాడని యెహోవా సెలవిచ్చి ఉన్నారు. అయితే సొలొమోను చేసినటువంటి పాపములను బట్టి ఇశ్రాయేలీయులు 12 గోత్రములు కూడా 2గా చీలిపోయాయి. నీ తరం నుంచి కాదు గాని నీ తండ్రిని ఇచ్చిన మాట ప్రకారం నేను నీ కుమారుడైన రెహబాము పరిపాలన నుంచి నీ తాలూకా రాజ్యాన్ని 2గా చీల్చివేసి నీకు 2 గోత్రములు మాత్రమే అధికారంలోకి నీకు ఇస్తానని చెప్పి సొలొమోనుతో పలికినటువంటి మాటను దేవుడు వాగ్దానం చేశాడు. ఆ విధముగా ఇశ్రాయేలును సమూయేలు న్యాయాధిపతిగా 40 సంవత్సరములు, సౌలు రాజుగా 40 సంవత్సరాలు, దావీదు రాజుగా 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. సొలొమోను రాజుగా 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. రెహబాము నుంచి ఇశ్రాయేలీయుల రాజ్యము 2గా చీలిపోయింది. 10 గోత్రములు యెరోబాముకి, 2 గోత్రములు రెహబాముకి దక్కాయి. ఈ విధముగా దేవుని యొక్క మాటకు విధేయత చూపకపోవడం వల్ల విస్తారమైన సామ్రాజ్యాన్ని కోల్పోయారు. కనుక ప్రజలారా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట వినడమే మనకు, ఆయన పట్ల విధేయత చూపడమే మన యొక్క కర్తవ్యం. ఎందుకు ఏమిటి అనే ప్రశ్న లేకుండా దేవుడు చెప్పిన పని చేయటం, దేవుని పైన భారం వేయడం, ఆయన పనిలో ఆయన పనిముట్లుగా మనం వాడబడమే మన జీవిత లక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.